రాణి మేమేమో సరీనా అని అలవాటు అయిపోయింది. రాణి మరి సరీనా మెర్సి దేవుని మహాకృపను బట్టి తల్లి గర్భములో పిండముగా నిరూపింపబడక మునిపే దేవుని యొక్క కన్నులో ఆ బిడ్డను చూచాయి. మరి భూలోకమునకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎదిగి ఆ తర్వాత చదువుల్లో అన్ని విషయాల్లో కూడా ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. మరి సోనియా బాణాల్లా దూసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా సరే బాణం. అంటే యవన కాలమందు పుట్టిన బిడ్డలకి దేవుడు ఏమిస్తాడంటే చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. అట్టి జ్ఞానము మరి బిడ్డకు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి చదువులో రానింపు ఎక్కడా ఆగలేదు. ఫస్ట్ క్లాస్లో దూసుకుంటా వెళ్ళిపోయింది. సరే ఫస్ట్ క్లాస్లో దూసుకెళ్ళిపోయింది. దేవుని మందిరంలో పాటలు పాడటం విషయంలో కూడా ఏం చేసేది, దూసుకెళ్ళిపోయింది. దేవుని మందిరమును పరిచర్య చేయటంలో కూడా ఏముంది, బాణాల్లాగా దూసుకెళ్ళింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజుని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బిడ్డను నిలబెట్టాడు. ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి గల కారణం తల్లిదండ్రులు, యాజకులు, సంఘము చేస్తున్న ప్రార్థన ఫలితము. మన బిడ్డను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదం ఇస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట, మనకి ఐశ్వర్యం ఇస్తాడు. యెహోవా యొక్క ఆశీర్వాదం కావాలి. అందుకని బాలుడైన సమయంలో జ్ఞానమందు, వయస్సు యందును, పెద్దల దయందు, దేవుని దయందు కూడా ఏం చేస్తాడంటే వర్ధిల్లాడు.